కరోనా వైరస్ దెబ్బకు కుదేలైనటువంటి భారతావనికి పునరుజ్జీవం కల్పించే దిశగా కేంద్రం ముందుకు కదిలింది. ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగానే రుణ సౌకర్యం కల్పించింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మొత్తం 5 అంశాల ఆధారంగా ప్యాకేజీని రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా ప్యాకేజీతో దేశంలో ఉపాధి కార్యక్రమాలు మళ్లీ జోరందుకుంటాయనే అంచనాలు నెలకొన్నాయి. కరోనా వైరస్ విజృంభణ, లాక్డౌన్ పర్యవసానంగా చితికిపోయిన ఆర్థిక రంగానికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వడం ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ కేంద్రీకృతంగా మొదటి ప్యాకేజీ సాగింది అనిపిస్తోంది. మొత్తం 3 లక్షల కోట్లను ఈ రంగంలో రుణాల రూపంలో అందించబోతున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో 45 లక్షల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తోంది. ఈ పరిశ్రమలు కేంద్రం ప్రకటించిన రుణాలను తీసుకున్నప్పుడు ఏడాది వరకు ఎలాంటి రీపేమెంట్ అవసరం లేదు. కేంద్రమే బ్యాంకులకు గ్యారంటీ ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఏ ఎంఎస్ఎంఈ కంపెనీ అయినా ఈ రుణాలను పొందవచ్చు. There is a collateral free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. 25 crore outstanding for those MSME units for whom 25 crore is the outstanding loan, or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. These are going to be 100% credit guaranteed over as a cover given to banks and NBFCs on principal and interest. So this is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. So I guess this will benefit 45 lakh units so that they can resume their business activity and also safeguard jobs. కరోనా దెబ్బతో చితికిపోయిన ఎంఎస్ఎంఈ సెక్టార్ పైనే దాదాపు 12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఈ రంగంలో భారీగా లోన్ల జాతరకు తెరలేపడం ద్వారా వలస కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరకడంతో పాటు ఉపాధి కార్యక్రమాలు తిరిగి ఊపందుకుంటాయని భావించవచ్చు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత తిరిగి కార్యకలాపాలు సాగించాలంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్నది నగదు లభ్యతే. ఇప్పుడు దాన్ని లోన్ల రూపంలో అందుబాటులోకి తీసుకురావడంతో తిరిగి కోట్లాది మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. గత 3 నెలలుగా వేతనాల చెల్లింపు కోసం ఇక్కట్టుపడిన ఈ కోట్లాది పరిశ్రమలు ఊపిరి పీల్చుకోవడం ఖాయం. అలానే ఎంఎస్ఎంఈ సెక్టార్లోని సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవడాన్ని కూడా కొంతమంది స్వాగతిస్తున్నారు. 50,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేయడం కూడా ఆ వర్గాల్లో జోష్ పెంచేదే. విస్తరణ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు, ఉపాధిని పెంచే దిశగా తీసుకున్న చర్య అనే ప్రాథమిక అభిప్రాయం నెలకొంది. కేంద్ర ప్రాజెక్టుల విషయంలో 200 కోట్ల లోపు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదు. వాటిని దేశీయ పరిశ్రమలకే ఇస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల నిర్వచనంపై కొంత అయోమయం ఉండడంతో దాన్ని మార్చారు. Even with an increased investment, you'll still be defined only as an MSME. You shall not get out of the benefit which is given to you as an MSME. Second is additional criteria to define an MSME is being brought in. And రైట్. ప్రధాని మోడీ ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏ రంగాలకు ఉపయోగకరంగా మారుతుంది? ప్రస్తుతం ప్రకటించినటువంటి మొత్తం 12,88,000 కోట్లు గతంలో ప్రకటించింది. నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి దానితో కలిగేటటువంటి ప్రయోజనం ఏ రకంగా ఉంది? నిన్న ఎంఎస్ఎంఈల కోసం తీసుకొచ్చినటువంటి పాలసీలు వాటిని ఏ విధంగా ఆదుకుంటాయి? వాటికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ఈ అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వీరయ్య గారు, నవ తెలంగాణ పత్రిక ఎడిటర్, ఇక్కడ సుందర్ రామ్ శర్మ గారు, ఏఐసిసి మెంబర్, అలాగే లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జేడీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, మొన్న ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే అది కొత్తగా ఇక్కడి నుంచి 20 లక్షల కోట్ల ప్యాకేజీనా లేకపోతే గతంలో ప్రకటించిందా అన్న దానికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ నిన్న ఒక క్లారిటీ మనకు వచ్చింది, ఒక క్లియర్ పిక్చర్ కూడా మనకు వచ్చింది. ఇదివరకే ప్రకటించినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 1.70 లక్షల కోట్లు, 1,70,000 కోట్లకు సంబంధించి, అలాగే రిజర్వ్ బ్యాంకు ప్రకటించినటువంటి లిక్విడిటీ మెజర్స్ అదొక 5,50,000
24,000 కోట్లు. ఇప్పుడు నిన్న ప్రకటించిన దాంతో కలుపుకుంటే మొత్తం కలిపి ఒక 12,88,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఒకటి ప్రకటించినట్లయింది. ఇక మిగిలింది 20 లక్షల కోట్లలో మనకి 7,11,000 కోట్ల రూపాయలు సార్. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ప్యాకేజ్ అన్నది ఆర్థిక రంగానికి, అంటే గాయపడిన ఆర్థిక రంగానికి ఈ ఉద్దీపనం అనేది ఒక లేపనంలా పనిచేసేటటువంటి అవకాశం కనిపిస్తోందా? నమస్కారం ఈశ్వర్ గారు, వీరయ్య గారు, శర్మ గారు. ఈ రోజు ముఖ్యంగా మనం ఈ ఆర్థిక ప్యాకేజ్ గురించి చర్చించుకోవడానికి మనం అనుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఏ విధమైన మనకు సౌలతులు కల్పించారో, వెసులుబాటు కల్పించారో దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. భారతదేశంలో యాక్చువల్ గా మీరు చూస్తే 6,33,80,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. తర్వాత భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ లో 45% ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తుంది. భారతదేశ ఎక్స్పోర్ట్ లో 40% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. మన జీడిపికి 28% జీడిపి అన్నది ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. ఈ విధంగా భారతదేశంలో చూసుకుంటే వ్యవసాయం మరియు ఎంఎస్ఎంఈలు ఇవి అత్యధికంగా మనకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న రంగాలు. అందువల్ల ఈ మొదటి ప్యాకేజ్ లోనే ఎంఎస్ఎంఈల పట్ల చాలా ఇది ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూస్తే లోన్స్ రూపంలో 3,20,000 కోట్లు ఇస్తున్నారు. 3 లక్షల ఆటోమేటిక్ లోన్స్, తర్వాత 20,000 కోట్లు ఏదైతే స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో వాట్లను ఇంప్రూవ్ చేయడానికి, ఆ తర్వాత స్టిమ్యులస్ రూపంలో ఒక 50,000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఆఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా ఎంఎస్ఎంఈలు తీసుకుంటే తర్వాత మీరు ఎన్బిఎఫ్సిస్ గానీ, తర్వాత హౌసింగ్ ఇవి గానీ చూసుకున్నా, మైక్రో ఫైనాన్సెస్ చూసుకున్నా వాళ్ళకు కూడా ఒక 30,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మళ్ళా ఎంఎస్ఎంఈల దిశగా వెళ్తుంది. అందువల్ల ఎంఎస్ఎంఈ రంగానికి ఒక మంచి ఉద్దీపన కలిగింది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సప్లై సైడ్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఎంఎస్ఎంఈలు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ కప్స్ తయారు చేసే ఎంఎస్ఎంఈ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను పేపర్ కప్స్ ఎంఎస్ఎంఈ నేను చేసుకోవాలంటే నాకు పేపర్ కావాలి మొదట, ఆ తర్వాత నాకు వర్కర్స్ కావాలి, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ కావాలి, తయారైన వస్తువులు మార్కెట్ కు పంపించడానికి నాకు వ్యవస్థ కావాలి. ఆ తర్వాత మార్కెట్ కు చేరిన తర్వాత అవి కొనేవాళ్ళు ఉండాలి. అది చాలా ముఖ్యం. నేను కేవలం సప్లై చేస్తూనే ఉంటే కొనేవాళ్ళు లేకుంటే ఏమవుతుందంటే దానివల్ల యాక్చువల్ ఎకనామిక్ యాక్టివిటీలో వర్చువస్ సైకిల్లో మనం వెళ్ళలేం. అందువల్ల టోటల్ సప్లై చైన్ ఏదైతే ప్రధానమంత్రి గారు మాట్లాడారో దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈ సప్లై ఎప్పుడు పెరుగుతుందంటే ప్రజలు కొనడం మొదలు పెడితే సప్లై పెరుగుతుంది. కాబట్టి ప్రజలు కొనాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండడం అవసరం. ఇక్కడ మనం చూస్తే ప్రజలకు కొనుగోలు శక్తి పెరగకుండా బ్యాంకుల దగ్గర లిక్విడిటీ పెంచడం ద్వారా ఈ రంగాలు కోలుకుంటాయని అనుకోవచ్చు సార్. కేవలం రుణాలు ఇస్తామనో ఇంకొక రకంగానూ ప్రయోజనాలు చేకూర్చడం ద్వారా నేను చెప్పడం అదేనండి. ఎందుకంటే మనం ఎట్ ది సేమ్ టైం ప్రజల దగ్గర కొనుగోలు శక్తిని కూడా పెంచడం చాలా అవసరం. ఇప్పుడు మీరు చూస్తే అనేక గవర్నమెంట్లు శాలరీలు కట్ చేశాయి, పెన్షనర్స్ కు పెన్షన్ కట్ చేసింది. వీటి వల్ల ఏమైందంటే ప్రజల దగ్గర ఉన్న ఆదాయం తగ్గిపోయింది. అందువల్ల వాళ్ళు ఏం చూస్తారంటే మినిమం ఎసెన్షియల్స్ ఏమున్నాయో ఇవి మాత్రమే కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం గానీ, మెడిసిన్స్ గానీ ఇలాంటివి కొనే ప్రయత్నాల్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెంచే అవసరం చాలా ఉంది. ఐ థింక్ ఈ రోజు గానీ రేపు గానీ ప్రకటించబోయే ఈ స్టిమ్యులస్ లో ఐ థింక్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇంతకు ముందు 1,70,000 కోట్లు ఏ విధంగా ప్రజలకు 1,500 రూపాయలు తర్వాత ఈ ఫుడ్ ఇవన్నీ సప్లై చేశారో అటువంటిది కూడా మళ్ళా ఇంకోసారి ప్రకటించాల్సిన అవసరం ఉందని అనుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అప్పుడు టోటల్ ఎకనామిక్ సైకిల్ వస్తుంది. ఇప్పుడు మీరు 2008వ సంవత్సరంలో మీరు గనక వాల్ స్ట్రీట్ క్రాష్ గానీ, మన గ్లోబల్ మెల్ట్ డౌన్ గానీ చూసుకున్నప్పుడు అప్పుడు కూడా ఇదే విధంగా లోన్స్ చాలా ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే నా దగ్గర పేపర్ కప్ కంపెనీ ఉంది కానీ నా దగ్గర కొనేవాళ్ళు లేరు. దానివల్ల నేను ఎక్స్ట్రా లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నా మీద లోన్ బర్డన్ పెరుగుతుంది. అది ఎన్పిఏ అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని సమతుల్యంగా బ్యాలెన్సింగ్ చేసుకోవడం చాలా అవసరం. యాక్చువల్ గా మీరు ఎకనామిక్స్ లో చూస్తే జీడిపికి తర్వాత క్రెడిట్ రేటు ఈ రెండింటి మధ్య 2%, సపోజ్ 7% జీడిపి గ్రోత్ ఉంటే క్రెడిట్ రేటు 14% దాకా ఉండొచ్చు. కానీ 2008 లో ఏమైందంటే ఇది 25% దాకా వెళ్ళింది. దానివల్ల ఎక్కువ ఎన్పిఏస్ తయారయ్యాయి. కాబట్టి ఇది కూడా ఉంది మనకు. కాబట్టి దీన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి గవర్నమెంట్ ముఖ్యంగా పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది సిటిజన్స్ ఇది కూడా పెంచడం చాలా అవసరం. అందువల్ల నేను మొన్న ఒక చోట మాట్లాడుతున్నాను, ఏదైతే ప్రతి ఫ్యామిలీకి 7,000 రూపాయలు ఒక 3 నెలల దాకా మనం ఇవ్వగలిగితే, తర్వాత వచ్చేసి ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు గనక మనం సప్లై చేయగలిగితే
వీటి ద్వారా ఒక 4,50,000 కోట్ల రూపాయలతో అంటే 2.55% అది జీడిపిలో ప్రజల దగ్గర క్యాష్ అవైలబిలిటీని పెంచవచ్చు అనమాట. ఇది పెంచాలి టోటల్ సైకిల్ ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే, అది చేయాల్సిన చాలా అవసరం ఉంది. తర్వాత నిన్న తీసుకున్న మెషర్స్ లో మీరు చూస్తే ఈపీఎఫ్ రేట్స్ ఒక 15,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు గవర్నమెంటే కట్టడం, 15,000 ఉన్నప్పుడు 2% తగ్గించడం. దీనివల్ల అరౌండ్ 10,000 crores అన్నది ప్రజల దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. యాక్చువల్ గా ఇది కొత్త అమౌంట్ ఇవ్వలేదు, మన డబ్బు మన చేతిలో ఉంటుంది కానీ మనకి ప్రభుత్వం అయితే ఏమి ఇవ్వదు. అదే టీడీఎస్ రిడక్షన్ కూడా 25% రిడ్యూస్ చేశారు. అంటే అల్టిమేట్ గా ఏమవుతుందంటే మీ దగ్గర కట్టాల్సిన 10,000 కట్టాలంటే ఇప్పుడు 7,500 కడితే చాలంటే ఒక 2,500 మీ దగ్గర ఉంటుంది. కానీ ట్యాక్స్ రేట్ మారకపోవడం వల్ల ఎప్పుడోకప్పుడు మీరు కట్టాల్సిందే. అంతే, ప్రస్తుతానికైతే ఈ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. అందువల్ల ఈ విధంగా ఈ చేయడం జరిగింది. అందువల్ల ఈ సప్లై చైన్ మెకానిజం చూసుకుంటూ ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్, సప్లై సైడ్ ఉంది కానీ డిమాండ్ సైడ్ కూడా మనం టేక్ కేర్ చేసుకుంటే ఎకానమీ మళ్ళా గాడిలో పడుతుందని నిన్న ప్రకటించిన దాన్ని బట్టి నా ఉద్దేశం, అభిప్రాయం. ఎస్ సార్. వీరయ్య గారు, లాక్డౌన్తో మూతపడ్డటువంటి అంటే అన్ని పరిశ్రమలు అన్ని రంగాలకు సంబంధించి అనుకున్న ఈ ఎంఎస్ఎంఈలకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పడిపోయాయి. కొన్ని వేల సంఖ్యలో చిన్న పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు చాలా వరకు మూతపడిపోయాయి, ఎన్నో ఉద్యోగాలు పోయాయని కొన్ని నివేదికలు, లెక్కలు మనకు చెబుతున్నాయి. నిన్న ప్రకటించినటువంటి ప్యాకేజీతో ఇది ఏమన్నా మళ్ళీ మూతబడినవి తెరుచుకునేటటువంటి అవకాశం ఉందా? మళ్ళీ తెరిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలు కోలుకునేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు మొదటి అంశం, ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ మాత్రం లోన్ ఫెసిలిటీ, కొంత పేమెంట్స్ వాయిదా వేసేటువంటి సౌకర్యం, ఇవన్నీ ఎవరు అభ్యంతర పెట్టాల్సినవి కాదు. అవి నిజంగా ఉపయోగపడితే సంతోషకరమైనటువంటి విషయం. చాలా కాలం నుంచి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఏం చేయట్లేదు, చేయాలి అని మనం అంటున్నాం. అవును. అందుకని ఈ మాత్రం లోన్ ఫెసిలిటీ ఇవ్వడం ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్యాకేజీ అవుతుందా అనేది ప్రశ్న. ప్యాకేజీ ఎట్టి పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రకటించే ప్యాకేజీ అవుతుందా? ప్యాకేజీ అంటే ప్రపంచం అంతా చెప్తున్నది ఏమిటి నిర్వచనం? నువ్వు ఎంత ఖర్చు పెడతావు. ఇప్పుడు ఇందులో రూపాయి ఖర్చు లేదు. కేంద్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేదు. నీకు అప్పు ఇవ్వడమే తప్ప ఖర్చు లేదు. ఖర్చు లేనిది ప్యాకేజీ ఎట్లా అవుద్ది? ఇప్పుడు అబ్రక దబ్రా అని చెప్పేసి జనం నమ్మాలి అంటున్నాడు ప్రధానమంత్రి. నిర్మలా సీతారామన్ కూడా అది చెప్పి కూర్చున్నారు. ఇది మొదటిది. కాబట్టి ఇది అసలు ప్యాకేజీనే కాదు, పైసా ఖర్చు లేకుండా ప్రపంచం అంతా ప్రచారం చేస్తుంది. ప్యాకేజ్ కాకపోతే దీన్ని పాలసీ అందామా, దాని పేరే మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోవాలి. అంతే 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 ఒక విధానం తీసుకొచ్చింది అంతే. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ప్రపంచం అంతా ప్రచారం చేసుకునేటువంటి ఒక చౌకబారు ఎత్తుగడలాగా కనపడుతుంది. పబ్లిసిటీకి మాత్రం రోజు కొంచెం ప్రకటిస్తూ ఉంటే ఇవాళ ఇది ప్రకటించండి అని చెప్పేసి టీవీలు చర్చలు జరుపుతుంటాయి, పేపర్లు వార్తలు వస్తుంటాయి, ఏదో ఇచ్చారని చెప్పేసి మాత్రం నడుస్తూ ఉంటుంది. ఇది పబ్లిసిటీ స్టంట్. ఇది కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సినటువంటి ఇంత కీలకమైన సమయంలో పబ్లిసిటీ ఎత్తుగడలు కాదండి కావాల్సింది, కరోనా మీద పోరాటం కావాలి. ఇందులో ఎక్కడా కరోనా మీద పోరాటం కనపడట్లేదు ఈ ప్యాకేజీలో. ఇప్పుడు ప్రపంచం అంతా ప్యాకేజీలు ఎందుకు ఇస్తున్నారు? ప్రధానంగా కరోనా మీద పోరాటం. ఇందులో ఎక్కడైనా కరోనా మీద పోరాటం ఉందా? ఇది ఒక సమస్య. ఇక నెక్స్ట్ అంశం ఏమిటి? పోనీ ఇప్పుడు ప్రకటించినవి అయినా నిజంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగపడతాయా? నేను ఉపయోగపడితే సంతోషం అన్నా. నేను ఉపయోగపడతాయా? అసలు ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ లాక్డౌన్ కంటే ముందే నడ్డివిరిగి ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ లాక్డౌన్ కంటే ముందే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నది అని చెప్పేసి ఎవరు చెప్పారు? మీరు, నేను కాదు. అరవింద్ సుబ్రహ్మణ్యన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎక్కువ కాలం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి సలహా బృందం, ఆర్థిక సలహా బృందం ఏం చెప్పింది? దేశ ప్రజలలో కొనుగోలు శక్తి పడిపోవటం వల్ల సరుకుల అమ్మకాలు పడిపోయినాయి, అందువల్ల స్లో డౌన్ వచ్చింది, ఎకనామిక్ స్లో డౌన్ వచ్చింది భారతదేశంలో అని చెప్పారు. చాలా క్లియర్గా వాళ్లే చెప్తున్నారు, ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది, అది కారణం అని చెప్పి. ఇదంతా ఎప్పుడు? లాక్డౌన్ రాకముందే. అందుకే జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పింది కరెక్ట్. ప్రజల కొనుగోలు శక్తిని అడ్రస్ చేయకుండా నువ్వు పై పూతలు ఎన్ని పూసినా ఉపయోగం లేదు.
ఇదొక అంశం. మరి ఇప్పుడు ప్రకటించినటువంటి లోన్ ఫెసిలిటీ వల్ల ఏం జరుగుతుంది? తెలివిగల నిజాయితీ పరులైనటువంటి చిన్న పారిశ్రామికవేత్తలైతే లోన్ జోలికి పోరు. ఎందుకంటే నేను ఉత్పత్తి చేసినా కొనేటోళ్ళు ఎవరు? అవును. అసలు లాక్డౌన్ కంటే ముందే నా నడ్డి విరిగి ఉంది. కారణం కొనేవాళ్ళు లేక. లాక్డౌన్ అనేది అదనపు దెబ్బ నాకు. కాబట్టి ముందు కొనేటోళ్ళని సృష్టించాలి. కొనేటోళ్ళని సృష్టించకుండా సప్లై సైడ్ నాకు అప్పు ఇచ్చి ఇంకా బాగా ఉత్పత్తి చేయి అంటున్నారు. నేను బాగా ఉత్పత్తి చేసి మళ్ళా నెత్తిన గుడ్డేసుకోవాలి కదా, ఎందుకు వచ్చింది నాకు అనవసరం అనుకుంటాడు నిజాయితీపరుడైన పారిశ్రామికవేత్త. లేదు కొంచెం తెలివి కల్లోడైతే ఏం చేస్తాడు? అప్పు తీసేసుకుంటాడు. బ్యాంకు లోన్ కదా, తక్కువ వడ్డీతో ఉంటుంది, కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా వస్తున్నది కాబట్టి తీసుకుంటాడు. తీసుకొని తాను ఇంతకు ముందే బయట తెచ్చుకున్న ప్రైవేటు వడ్డీ అప్పు ఉంది కదా, చాలా ఎక్కువ వడ్డీ ఉంటుంది దానికి, అది తీర్చుకుంటాడు. అవును. అది తీర్చుకొని ఈడ లాస్ చూపించేస్తాడు. లేదు కొంచెం అసమర్థుడైన పారిశ్రామికవేత్త అయితే ఏం చేస్తాడు? ఇస్తున్నారు కదా అని తెచ్చుకుంటాడు, పెట్టేస్తాడు, ఉత్పత్తి చేస్తాడు, మళ్ళా మునుగుతాడు. అది ఎన్పిఐకి వచ్చి ఉంటుంది. కాబట్టి అప్పు మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. పోనీ ఆ ఎన్పిఐ ఇవాళ కాకపోతే రేపు ప్రభుత్వం రద్దు చేస్తుందంటే పెద్దోళ్ళే రద్దు చేయడానికి సిద్ధంగా ఉంది తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎన్పిఎస్ రద్దు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇది తడిసి మోపిడై కూర్చుంటుంది. ఒక 12 నెలల పాటు అసలు పైన మారిటోరియం ఉంటుంది అని చెప్పారు. వడ్డీ మాత్రం చెల్లింపు వాయిదా చూసినట్టే ఇది ఉంటుంది. చెల్లింపు వాయిదా. నేను ఉత్పత్తి చేసిందంతా అమ్ముడు పోకపోతే సంవత్సరం తర్వాత చెల్లించాలంటేనేమి, 4 ఏళ్ల తర్వాత చెల్లించాలంటేనేమి, నేను ఎక్కడ చెల్లించగలిగేది ఎట్లా? అందుకే నేను అంటున్నా, ఈ చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ అప్పులు కూడా పెద్దగా ఉపయోగపడవు, పెద్దగా ఫలితాలు ఇవ్వవు. అందువల్ల అసలు ఇది ప్యాకేజీనే కాదు, ఇది భ్రమల్లో ముంచెత్తేది. ఇంకా చెప్పాలంటే ఏనుగు బిత్తింది అన్నట్టుగా ఉంది. ఏనుగు బిత్తడం అంటే ఏమిటి? ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, అది బిత్తితే ఎంత సౌండ్ వస్తుందో అని చెప్పి చుట్టూ 100 మంది చేరినట. చేరితే ఎంతసేపటికి సౌండ్ రావట్లేదు. ఈ లోపల మావటి వచ్చి అది ఎప్పుడో పిత్తిందయ్యా, ఏనుగు బిత్తితే తుస్సు అంటది, ఎవరికి వినబడదు అనేటప్పటికే నవ్వుకుంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా ఉంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేది అట్లా కనపడతా ఉంది. అందుకని ఇలాంటి చౌకబారు ఎత్తుగా వేయకూడదండి. బాధ్యతగా నిజంగా కరోనా మీద పోరాటం చేయడానికి నువ్వు ఖర్చు పెట్టేది చెప్పు, ఖర్చు లేనిది ప్యాకేజీ కాదు. నువ్వు జీడిపిలో 5% ప్రకటించినా పర్వాలేదు, అది ఖర్చు పెట్టేది అయి ఉండాలి. అప్పుడు అది నిజంగా ఉపయోగపడుతుంది. సుందరం శర్మ గారు మీరేం చెప్తారు? ఎంఎస్ఎంఈల గురించే మాట్లాడదాం మొదట. అంటే ఇప్పటివరకు ఎంఎస్ఎంఈలకి అసలు లోన్లే ఇవ్వద్దు అని చెప్పిన ఒకప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా ఇచ్చేసారు, వాళ్ళు ఇవ్వలేదు ఎక్కువ. చాలా ఎంఎస్ఎంఈలు ఎన్పిఏలు కూడా అయిపోయినాయి వాళ్ళ ట్రస్ట్. అయితే ఇవాళ ఆత్మ నిర్భయ భారత్ మన మంచి పేరు కూడా పెట్టారు. నిన్న ఆమె తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లోనూ కూడా దాన్ని అనువాదం చేసి మన సౌత్ ఇండియన్స్కి తెలియదు అని చెప్పారు. అవన్నీ విన్న తర్వాత ఆత్మ అనేటువంటిది మనం ఎప్పుడైనా చూస్తామా? చూడం. ఎంతసేపటికి ఆత్మ గురించి చెప్పుకుంటుంటారు. ఆత్మ వేరు కనిపించదు, ఆత్మ వేరు దేహం వేరు అని చెప్పుకుంటాం. ఇప్పుడు అట్లాగే ఇవాళ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటిది ఏదైతే ఉందో 20 లక్షల కోట్ల రూపాయలు కూడా దాన్ని మనం చూడం. కానీ ఉన్నది అని చెప్పడం భ్రమలో ఉంటాం. ఆత్మ ఉందో లేదో నాకైతే తెలియదు. ఉన్నది అని చెప్పని పెద్దవాళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు. సరే, ఆత్మ సాక్షాత్కారం కోసం పరిగెత్తుతుంటారు. ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే ఇప్పుడు మనం కూడా పరిగెత్తుతా ఉన్నాం. ఆత్మ కనిపించలేదు, కేంద్రం పరమాత్మలా ఏమన్నా? అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆయన ఏం చేసినారు? 20 లక్షల కోట్ల రూపాయలు నేను అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో పెద్ద ఇదని చెప్పంటే నేను అప్పుడే చెప్పిన ఏమీ లేదు. అదేదో తెలుగు సినిమాలో తండ్రికి కోర్టుకు వెళ్తే ఏమవుతుందంటే, నేను వాడికి చిన్నప్పుడు చదువుకుని ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత, వాడి కాలేజీలో చేరడానికి ఎంత, వాడి పెళ్లి చేయడానికి ఎంత, ఇవన్నీ లెక్కలు చెప్పి నేను లక్షల రూపాయలు వాడికి నేను ఖర్చు పెట్టాను అని చెప్తాడు సూరిగాడు. ఏదో ఒక సినిమాలో నేను సినిమా అది చెప్పాడు. అదే రకంగా ఇవాళ రోజున మన బారసాల నుంచి అయినటువంటి ఖర్చు మొత్తం చూసుకుని అబ్బో మా నాన్న 2 లక్షలు ఖర్చు పెట్టారు నా కోసం అనుకోవటానికి చూసిందే తప్పిది నిజంగా ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెట్టారు, ఏ రకంగా ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటేస్తారని చెప్పటం. బడ్జెట్ నుంచి స్టార్ట్ అయినటువంటిది మొత్తం ఖర్చులు తీసుకుని వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్యాకేజీలు అన్నీ కలిపి ఆల్రెడీ మనకి అయిపోయినాయి. 9.75 లక్షల కోట్లకు ఇచ్చేసాము, ఇంక ఇప్పుడు నిన్న 6 ఇచ్చాం, ఇంకొక 3 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడికి పోతుందో మనకు అర్థట్లా. నెక్స్ట్ ఇంకొకటి వస్తా, ఏమని చెప్తున్నారు? నాన్ కొలెటరల్ కింద ఎంఎస్ఎంఏలకి మనం బ్యాంకులు లోన్లు ఇస్తాయని చెప్తున్నారు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఎస్సీలకు కూడా 1 crore వరకు లోన్లు లేకుండా ఇవ్వాలి అని చెప్పని ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే పెట్టింది. ఇవాళ వరకు కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా
ఏ బ్యాంకర్ అన్నా ఇచ్చాడా? ఎందుకని బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు చెప్పటం వరకు 3 లక్షల కోట్లకు సంబంధించి బ్యాంకులు ఇస్తాయని నమ్మకం లేదా? 100% నేను చెప్తున్నాను. ఏ బ్యాంకు ఆఫీసర్ కానీ ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు? మాకెందుకయ్యా అనవసరంగా ఇచ్చిన దగ్గర నుంచి రేపు పొద్దున వసూలు చేయాల్సింది నాదే బాధ్యత కదా, నాకు ఇది ఉంటుంది కదా, నువ్వేం చేసావో, నాకెందుకు, నా జీతం నాకు వస్తుందంటే ఇవాళ జరుగుతుంది అదే. ఇంకొకటి కూడా చూడండి, ఎన్పిఐలు అయినాయి చాలా ఎంఎస్ఎంఈలు, ఇవాళ ఎన్పిఐ అయినాయి. ఆ ఎన్పిఐ అయినటువంటి వాటిని రివైవ్ చేస్తామో అవి కనుక కొంచెం ఫీజబిలిటీ ఉంటాయి అని చెప్పని అన్నారు. అవి ఎంత మటుకు సాధ్యము? దాన్ని ఎవరు చేయాలి? మళ్ళీ బ్యాంకరే చేయాలి. బ్యాంకర్లు ఎంత మటుకు ముందుకు వస్తారు? అది మనకి ఇవాళ కూడా క్వశ్చన్. అది కూడా ఇంకొకటి కూడా ఏంటంటే, ఇవాళ ఎంఎస్ఎంఈల విషయంలో వచ్చేసరికల్లా ఆమె చెప్పినటువంటివన్నీ కూడా ఇవాళ ఏం చేస్తున్నారు? మీకు ఇంత ఇస్తున్నాము, ఇంకోటి ఈపీఎఫ్ లేకపోతే ఏమన్నా ఇవన్నీ చేసామంటున్నారు. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను, ఇవాళ 3 నెలలకి మీరు పక్కన పెట్టే బదులు అసలు 3 నెలలు వాడు కట్టాల్సినటువంటి రుణాల్లో తగ్గించండి. దానివల్ల ఏమవుతుంది? ముందర అతను కొంతవరకు ఇదవుతాడు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఎక్కడ డైరెక్ట్ ప్రయోజనాలు కనపడట్లేదు. లేదు, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా టీడీఎస్లో 25%, నేను మీకు 1000 రూపాయలు ఇవ్వాలి, సర్లే ఈసారికి నువ్వు 750 రూపాయలు ఇవ్వంటే 750 రూపాయలు ఇస్తాను. నాకు నా దగ్గర 1000 రూపాయలు ఉండాలి కదా. మీరు వచ్చి ముందర వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే జనం దగ్గర డబ్బులు లేవు. దాని గురించిన కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? ప్రతి కుటుంబానికి ఒక 7,500 రూపాయలు ఇవ్వండి, లేదంటే 6,500 రూపాయలన్నా ఇవ్వండి అంది. ఎప్పుడైతే జనంలోకి డబ్బులు వచ్చినాయో మీకు ఆటోమేటికల్లీ ప్రతి వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ముందుకెళ్తారు. ఇవాళ రోజున ఆహారం గురించో ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవటమే కష్టంగా ఉన్నది అనేటువంటి పరిస్థితుల్లో మీకు సినిమా హాల్స్ లేవు, మాల్స్ లేవు, ఇవన్నీ లేనప్పుడు మేము ఏదో కిరాణా షాపులో కొనుక్కోవటం తప్ప మిగతా వాటిని కొనడానికి డబ్బులు లేవు. ప్లస్ మీరు చెప్పేటువంటి ఉత్పత్తి రెడీగా లేదు. ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పేశారు. అది ఇవాళ ఎంఎస్ఎంఈలు బ్రహ్మాండంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, రెడీగా ప్రొడక్షన్ ఉంటుంది. కానీ దాన్ని కొనేటువంటి వాడు ఉండాలి కదా, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కదా. దానికి ఏదో ఈ మార్కెటింగ్ ఓపెన్ చేశాము, దానికోసం 200 కోట్ల రూపాయల గ్లోబల్ టెండర్స్లో అవకాశం ఇస్తున్నాము. అసలు నేను ఫస్ట్ గ్లోబల్ టెండర్కి వెళ్ళటానికి, టెండర్లో పాడుకోవడానన్నా ఏమన్నా చేయాలంటే కూడా నాకు కావాల్సింది ఏంటి? మొట్టమొదట పర్చేసర్, కొనుగోలుగారు కావాలి నా దగ్గరికి. అది లేకుండా మీరు ఎన్ని చెప్తే మాత్రం ఏమైంది ఇవాళ రోజున? ఇవన్నీ కనుక చూసినట్లయితే ఇవాళ రోజున మనకి చెప్పింది ఒకటే, 20 లక్షల కోట్లు అనగానే ఏదో పెద్ద ఇది కింద చేశాను తప్ప ఏమీ లేదు ఇందులో. అయితే ఒకటి ఏంటంటే, నేను ఒకటి చెప్తున్నాను, ఇవాళ డైరెక్ట్గా కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటి డైరెక్ట్? ఏది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా అయితే పథకాలు పెట్టి పసుపు కుంకుమలు లేకపోతే ఇంకొకటి ఈ రకంగా డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, మీకు నేనే ఇస్తున్నాను అని చెప్పుకుని ఎట్లయితే ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారో అదే పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయబోతోంది. వీళ్ళు నేర్చుకున్నారు ఇవాళ రోజున. మీరు ఒక్కటి చూడండి, జన్ధన్ ఆధార్ మీద ఇచ్చేసి ఇప్పుడు జన్ధన్ ఖాతాలో మీరు డబ్బులు వేస్తున్నాము అంటే ఏంటి ఉద్యమం? 20 లక్షల కోట్ల 20 కోట్ల మందో ఎంతమందో జన్ధన్ ఉన్నారు, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. రైతులకు కూడా 6,000 రూపాయలు మేమే డైరెక్ట్గా ఇస్తాము. ఇవన్నీ ఏంటి? నా బొమ్మ పెట్టుకోవాలా? ఇది బొమ్మల పంచాయతీ, అందులో అనుమానం కూడా లేదు. మీకు బొమ్మల పంచాయతీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బొమ్మల పంచాయతీ. నేను ఈ పథకం ఇచ్చాను అని ఎట్లా చెప్పుకుంటుంది? అది సాధారణ స్థితిలో కరోనా నేపథ్యంలో దానికి ఖర్చు పెడుతున్నంతా కూడా రాష్ట్రాలే కాబట్టి డైరెక్ట్ గా రాష్ట్రాలకు ఏమైనా ప్రయోజనం చేకూరింది? ఈశ్వర్ గారు అదే వస్తున్నాను సార్. ఈశ్వర్ దాంతో మీకు ఏమైపోయింది? నేను కనుక ఇచ్చేటువంటి డబ్బులు కనుక రాష్ట్రాలకు కనుక ఇచ్చినట్లయితే ఏమవుతుంది? ఆటోమేటికలీ రాష్ట్రాలు ఇస్తున్నాయని ప్రజలు అనుకుంటారు. జనరల్ గా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చింది, బాగా చేసింది అని అనుకుంటారు. కాబట్టి లేదు నాకు కదా క్రెడిట్ కావాలి అని చెప్పారని నా బొమ్మ పెట్టడం ఈ ముఖ్యమంత్రులు చేయటం లేదు కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఇవ్వాలి అని చెప్పారంటున్నారు. ఇప్పుడు ఇవాళ నిన్న అనౌన్స్ చేసినటువంటి వాటిల్లో ఒక చిన్నగా సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం జరుగుతుంది చెప్పండి, నాకు అర్థం కాదు. ఇవాళ పోరాడుతుంది ఎవరు? పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు, ప్రజలు, లేకపోతే ముఖ్యమంత్రులు. ఏ మాట కామాట, వాళ్ళు బీజేపీ ముఖ్యమంత్రులైనా కానివ్వండి, ముఖ్యమంత్రులు. అదేదో మన శ్రీశ్రీ చెప్పినట్టు తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూస్తాను తప్ప దాన్ని కట్టిన కూలీల గురించి రాళ్ళెత్తిన కూలీల గురించి మాట్లాడమన్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి ఏమీ లేదు. నిజానికి కరోనా 45 రోజుల పాటు కంట్రోల్ చేసింది ముఖ్యమంత్రులు. ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళందరినీ బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు. బ్రహ్మాండం మన రాష్ట్రాలని బాగా పనిచేస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రధానమంత్రి గారిని మన అందరం కూడా డెఫినెట్ గా ఆయనకు మంచి పేరు రావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే హీఈస్ అవర్ లీడర్, ఆయన మన లీడర్ కాదనంటలా. కానీ నువ్వేం చేస్తున్నావు? కింద వాళ్ళకి ఏం చేయట్లేదు కదా. ఇవాళ రాష్ట్రాలు కుదేలైపోయి ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి రెండు, ఒకటి డీజిల్, రెండోది ఏమన్నా లిక్కరు. ఈ లిక్కరు డీజిల్ విషయంలోనూ కూడా మీరేం చేశారు? మొన్న ఎక్సైజ్ డ్యూటీ పెంచేసేసారు. ఇవన్నీతోటి వీళ్ళు ఇవాళ ఏమి ఇన్కమ్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజ్ మూలకంగా ఎంఎస్ఎంఏలు కొన్ని ప్యాకేజీ COVID-19 తరమటానికి మనందరి దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి ఇచ్చారు అంటున్నారు. ఇవాళ అసలు యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యానికి ముందర కావాలి.
దానికి ఇప్పుడు ఉన్నటువంటి 3.55 కోట్లు మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆయన 20 లక్షల కోట్లలో. ఇంకా మీరు రాష్ట్రాలకి ఆరోగ్యానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఏ రకంగా ఇవ్వగలుగుతారు, వ్యవసాయానికే ఏ రకంగా ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇవాళ మీరు అనౌన్స్ చేసినట్టు ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉన్నాయో అది ఓన్లీ జస్ట్ ఏదో మనం ఒకటి చెప్పాలి కాబట్టి, ఏమన్నా బొమ్మ ఉండేటట్టుగా చేయాలి కాబట్టి తప్ప ఇది బొమ్మల పంచాయతీ, పిఆర్ పంచాయతీ, లేకపోతే రాష్ట్రాలకి మంచి పేరు వస్తుందా బీజేపీ నాయకులు. వేరే ఇంకేమీ ఎమ్మెల్సీ మాధవ్ గారు, మీరు ప్రకటించినటువంటి ప్యాకేజీ అంశానికి సంబంధించి ఇక్కడ ప్యాకేజీ ఏం కనపడట్లేదు, కొన్ని పాలసీలు మాత్రమే తీసుకొచ్చారని. మాధవ్ గారు. మాధవ్ గారికి వాయిస్ రీచ్ కావట్లేదు, సాంకేతిక సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఇది ప్యాకేజీ కాదు, పాలసీ అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఎవరైనా ఏం ఆశిస్తారంటే 20 లక్షల కోట్లలో డైరెక్ట్గా మనకేమైనా మన అకౌంట్లోకి డబ్బు వస్తుందా, మన చేతికి ఏమైనా డబ్బు ఇస్తారా అని దేశ ప్రజలు చాలామంది ఎదురు చూశారు. ఎందుకంటే చాలా దేశాల్లో కూడా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ కోవిడ్ నేపథ్యంలో. సో అలాంటి పరిస్థితి లేకుండా తీసుకొచ్చినటువంటి ఈ ప్యాకేజీ డైరెక్ట్గా డబ్బులు రాకుండా పోతే ప్రజల చేతికి చాలా నిరాశకు గురైనట్లుగా కనిపిస్తోంది. ఈ ప్యాకేజీ పాలసీ ఏ రకంగా కనిపిస్తోంది సార్? అందుకనే అండి నేను చెప్పిన విషయం ఏంటంటే 20 లక్షల కోట్లు ప్రకటించగానే మీరు అన్నట్టు మన అకౌంట్ లో వచ్చేస్తాయని 130 కోట్ల మంది అనుకున్నారు. కానీ యాక్చువల్ గా మనం చూస్తే యుఎస్ గానీ యూకే గానీ వీళ్ళ ప్యాకేజెస్ మీరు గమనిస్తే యూకేలో యాక్చువల్ గా వాళ్ళ సాలరీస్ అన్ని కూడా వాళ్ళు పే చేయడం జరిగింది. యూకేలో మీరు తీసుకుంటే అక్కడ ప్రకటించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో, అందువల్ల ఇప్పుడు ఈ రోజు రేపు ఏం ప్రకటించబోతున్నారు అన్నది కూడా ఉత్సాహంగా ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ఇందులో డైరెక్ట్ గా ఏమన్నా ట్రాన్స్ఫర్స్ అవుతాయా, సో దట్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్ పెంచుతారా అన్నది కూడా గమనిస్తున్నారు. ఇంకొక ముఖ్య అంశం మనం గమనించాల్సిందంటే ఈ ఎంఎస్ఎంఈలో పని చేయడానికి వర్క్ ఫోర్స్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అన్నది కూడా ఒక అంశం. అవును, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది వాళ్ళ గ్రామాలకు చేరుకున్నారు. తర్వాత 14 రోజుల క్వారంటైన్ లో ఉండబోతున్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళా బయలుదేరి ఆ కంపెనీలకు మళ్ళా వస్తారా అన్నది కూడా ఒక అంశం. కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలన్నది కూడా ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మనకు నరేగా ఉంది, నరేగాలో కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోతారు. ఇప్పుడు జాబ్ కార్డ్స్ వీళ్ళకి ఉన్నాయా లేవా అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే నరేగా మీరు చూస్తే జాబ్ కార్డ్స్ ఉంటే తప్ప అక్కడ వర్క్ ఇవ్వరు. ఏ వర్క్ క్రియేట్ చేయాలన్నది కూడా ఒక సమస్య. లేకుంటే వీళ్ళంతా గ్రామాల్లో ఉండిపోతున్నారు. మళ్ళా వీళ్ళని పట్టణాలకు కానీ ఎంఎస్ఎంఈలో పని చేయడానికి వీళ్ళని ఎలా తీసుకురావాలి, తర్వాత వీళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ లింక్డ్ సమస్యలు అన్నమాట. అందువల్ల ఇప్పుడు అర్బన్ ఏరియాలో ప్రజలు తక్కువగా అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు లేరు. కాబట్టి గవర్నమెంట్ అర్బన్ లో కూడా ఒక నరేగా లాగా స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఒకటి ఏర్పాటు ఉందని నేను అనుకుంటాను. అంటే ఇక్కడ 3 లక్షల కోట్లు అనేది ఒక బ్యాంకుల్లో లిక్విడిటీ చేయడం ద్వారా కంటే కూడా వాళ్ళకి మరింత ప్రోత్సాహకాలు లేకపోతే రాయితీలో ఇవ్వడం ద్వారా ఎంఎస్ఎంఈల్ని కొంత ఆదుకోవచ్చు అనేటటువంటి మాట కూడా వినిపిస్తుంది సార్. ఏ రకంగా ప్రయోజనం ఈ రకమైనటువంటి ప్రయోజనంతో ఎంఎస్ఎంఈలు కోలుకుంటాయా ఇప్పుడు ఈ ప్రకటించినటువంటి పాలసీతో? ఇది ఒక అనుమానం కలుగుతోంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు జిఎస్టీ ఎగ్జంప్షన్స్ అడుగుతున్నారు. ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళు ముఖ్యంగా అడగడం ఏంటంటే మాకు జిఎస్టీ తగ్గిస్తే ఆటోమేటిక్ గా మా ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది, కాబట్టి మేము ఆ విధంగా మేము గెయిన్ అవ్వగలం అన్నది కూడా ఒక డిమాండ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ 45 days లోపల వీళ్ళకున్న ఈ అవుట్ స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పే చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని అన్నారు. యాక్చువల్ గా ఏంటంటే మీరు యూకే సిన్హా గారు అని చెప్పేసి ఆయన ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారు జూన్ 2019లో ఎంఎస్ఎంఈల గురించి. అందులో వాళ్ళు చెప్పిన సజెషన్స్ ఇవన్నీ వీరు ఇప్పుడు చేస్తున్న సజెషన్స్ అన్ని వాళ్ళు చెప్పిన వాటిలో ఉన్నాయి. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ జిఎస్టీ ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఒక స్పెషల్ మెషర్ లాగా మనం ఏదైనా చేయగలమా. ఆ తర్వాత వచ్చేసి మన సప్లై సైడ్ పెరుగుతుంది కానీ డిమాండ్ సైడ్, నేను అదే మళ్ళా మీరు ప్రతిసారి అదే మాట్లాడుతానని అనుకోకండి, కానీ డిమాండ్ సైడ్ ఎప్పుడైతే మనకు అవ్వదో అప్పుడు సప్లై ఎంత చేసినా కూడా. కాబట్టి ఈ 2 రోజుల్లో ఏదైతే ప్రకటించబోతున్నారో అవి డిమాండ్ సైడ్ సాటిస్ఫై చేస్తారు. తర్వాత అర్బన్ ఏరియాలో కూడా ఈ నరేగా లాంటి ఒక స్కీమ్ ప్రవేశపెడితే తప్ప ఎంఎస్ఎంఈలకు కావాల్సినంత మ్యాన్ పవర్ కూడా దొరికే అవకాశాలు కూడా మనం చూసుకోవాలి. తర్వాత కోవిడ్ ఎగ్జిట్ ప్లాన్, తర్వాత వచ్చేసి ఈ మన ప్యాకేజీ, ఈ రెండు కూడా బాగా సింక్రనైజ్ చేయగలగాలి.
తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం మీరు చూస్తుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి ఈ మధ్యలో. లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చూస్తుంటే 3,000 పైన ప్రతిరోజు భారతదేశం లెవెల్లో వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 75,000 కేసెస్ అయ్యాయి. ఈ రోజు 10 o'clock కి మళ్ళా దాని నెంబర్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఇందాక వీరయ్య గారు చెప్పినట్టు కోవిడ్ ను కూడా కంట్రోల్ చేయడం అన్నది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే రేపు మళ్ళా కంప్లీట్ లాక్డౌన్ చేసే పరిస్థితి మళ్ళా వస్తే మళ్ళా ఇవన్నీ ఇచ్చి కూడా ఏ విధమైన ఉపయోగం కూడా మనకు ఉండదు. అందువల్ల ఈ పీపీఈస్ గానీ, తర్వాత వచ్చేసి ఈ లాక్డౌన్ మెషర్స్ గానీ, తర్వాత ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నది గానీ, వీటన్నిటిని కూడా మనం మర్చిపోకూడదు. ఈ ఎకానమీ దీంట్లో పడిపోయి అక్కడ మనం మర్చిపోయామంటే మళ్ళా అది రివైవ్ అయిందంటే మటుకు చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఈ కోవిడ్ ఎగ్జిట్ ప్లాన్ అన్నది చాలా ముఖ్యం. 18th ముందు ప్రకటిస్తామని అన్నారు. అందువల్ల ఈ రోజు రేపు ఆర్థిక మంత్రి గారు ఏ విధమైన ఈ డిమాండ్ సైడ్ ఏ విధంగా దాన్ని మీట్ చేయబోతున్నారన్నది ఒక ఇంట్రెస్టింగ్ అంశం, మనం అంతా చూడాల్సిన విషయం. ఐ థింక్ ఈ 1,70,000 crores లాంటి ప్యాకేజీ మళ్ళా ఇంకొకటి అనౌన్స్ చేస్తారు. ఒక 3 months కి ఏ విధంగా అనౌన్స్ చేయాలన్నది ప్రబలంగా ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక ప్రత్యేకమైన డిమాండ్ అన్నమాట. మాధవ్ గారు బీజేపీ ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు సార్ మనతో పాటు. మాధవ్ గారు, ఇప్పటి వరకు ప్రధానంగా ప్రకటించినటువంటి ప్యాకేజీలో మనకు కనిపిస్తున్నది ఎంఎస్ఎంఈలు ఏ రకంగా కోలుకుంటాయి, వాటిని ఏ రకంగా ఆదుకోవాలని అనే అంశానికి సంబంధించి మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ ఎంఎస్ఎంఈలు మళ్ళీ కోలుకుంటాయా? ఓకే, పాలసీలో మీరు తీసుకొచ్చినటువంటి అంశాలు బాగానే ఉన్నాయి, కానీ అవి కోలుకుంటాయా లేదనేటటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ముఖ్యంగా ఏదైతే ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందో ఇది అందరి ఆశలు చిగురించింది. అలాగే అందరి ఆకాంక్షలకి అద్దం పెట్టే విధంగా ఉంది అనడానికి నిర్వివాదాంశం. అంటే దీంట్లో కూడా లోపాలు వెతికి రంధ్రాన చేసే వాళ్ళు ఉన్నారు, తప్పులేదు, చేయండి, మంచిదే. అయితే ఏదైతే ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించే ముందు ఆయన చెప్పాడు స్వయం సమృద్ధి భారత్, అంటే భారతదేశం తనంతట తాను తన కాళ్ళ మీద నిలబడే ఒక అవకాశం కల్పించే విధంగా ఈ ప్యాకేజ్ ఉంటుందని. దానికి అద్దం పట్టే విధంగా ఏదంటే ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెమోగ్రఫిక్ డివిడెంటు, అలాగే డిమాండు, అలాగే ఈ వీటి ఆధారంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దానికి మూల సూత్రాల కింద చెప్పారు 5 pillars అని చెప్పి. ఈ 5 pillars ఆధారంగా దాంట్లో అతి ముఖ్యంగా డిమాండ్, అంటే డిమాండ్ క్రియేట్ చేయకపోతే ఏం కాదని చెప్పే విషయం చెప్పే ముందే నిన్న ప్రధానమంత్రి గారు ఆ ప్రకటన చేశారు, మొన్న ప్రకటన చేశారు. డిమాండ్ అనేది ఆయన చాలా గట్టిగా చెప్పాడు. అయితే ఇవాళ ఎంఎస్ఎంఈ, అలాగే చిన్న పరిశ్రమలు, అలాగే ఎవరైతే ఎక్కువ కాంట్రాక్టర్స్ వర్క్స్ ఇస్తారో, ఎవరైతే మనకి వలస వస్తున్న కార్మికులు, వీళ్ళని ఇది అడ్రస్ చేసింది. కేవలం ఎంఎస్ఎంఈదే కాదు, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, అలాగే అనేక మంది ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, కన్స్ట్రక్షన్లో ఉన్నారో వీళ్ళని అడ్రస్ చేసిన ప్యాకేజ్. సో ఎందుకు ముఖ్యం ఏంటంటే అనేక మంది, వేల మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి ఉద్యోగాలు కోల్పోతాయని ఒక భ్రమ ఉంది. ఇవాళ కోవిడ్ కారణంగా ఏం జరిగిందని ముందు మనం ఆలోచిస్తే 2 నెలల పాటు, అంటే జరుగుతుంది క్రమంలో 2 నెలలు బ్రేక్ వచ్చింది. అంటే ఈ 2 నెలలు ఆ యొక్క పరిశ్రమలకి ఆ విధంగా అవకాశం కల్పించే విధంగా ముందు చేయటం జరిగింది. వాళ్ళకి మొరటోరియం ఇవ్వటం, ఇంట్రెస్ట్ సంబంధించిన అది పోస్ట్పోన్మెంట్ చేయటం, అలాగే ఈపీఎఫ్లో వాళ్ళు కట్టుకునేది, అలాగే ప్రభుత్వం కట్టేది, 2 ప్రభుత్వం కట్టే విధంగా, ఈ విధంగా పరిశ్రమలకి ఇచ్చి మీరు ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తీయొద్దని చెప్పి మాటికి ప్రధానమంత్రి చెప్తూ, మీకు వీటితో పాటు అతి ముఖ్యమైన అంశం అంటే ఎంఎస్ఎంఈ ఎవరినైనా అడగండి, ఏ అసోసియేషన్ అని, వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఫ్రీలీ అవైలబుల్ లోన్ లేదని. ఇవాళ కొల్లేటరల్ ఫ్రీ లోన్ ఇస్తే అవి ఎవరికైనా ఇచ్చారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ముద్రా లోన్స్ కానీ చూస్తే ప్రపంచంలోనే ఎవరు ఇవ్వని విధంగా సుమారు 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు ముద్రా లోన్స్ దేశవ్యాప్తంగా సుమారు 1,47,00,000 మందికి ఇచ్చారు. ఇచ్చారా లేదా మీరు అడిగిన బ్యాంకులు చెప్తాయి. అలాగే స్టాండప్ లోన్స్ ప్రతి డిస్ట్రిక్ట్కి ఒకరికి ₹1,00,00,000 పక్కన ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారు. ఇవ్వలేదంటే చెప్పండి, నేను వైజాగ్ నేను వెరిఫై చేస్తున్నాను, ఎక్కడికక్కడ ఇచ్చారు. అవన్నీ తీసుకోవడానికి మనిషి ఉన్నారా లేదా? 1-2 చోట్ల ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కొల్లేటర్ ఫ్రీ లోను బ్యాంకింగ్ సెక్టర్లో కొంత రిఫార్మ్స్ చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఏదైతే ఇవాళ తీసుకొచ్చారో అద్భుతమైన 16 సంబంధించిన అంశాలు కూడా ఇట్ ఈస్ డైరెక్ట్లీ అడ్రసింగ్ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ సుమారు 5,84,00,000 కోట్ల రూపాయలు సంబంధించిన అంశాలన్నీ కూడా కలిపి ఇవ్వటం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైనది ఎంఎస్ఎంఈకి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడానికి అనేక వేల కోట్ల రూపాయలు వాళ్ళు లిక్విడిటీ పెంచుకోవడానికి, లోన్ తెచ్చుకోవడానికి అవకాశం ఫ్రీ చేశారు. దాని తర్వాత డిమాండ్ సైడ్ అనేది మాత్రం కాదు. డిమాండ్ సైడ్ పెరగకుండా, ప్రజల చేతిలో డబ్బులు లేకుండా, కొనుగోలు శక్తి పెరగకుండా మనం ఎంఎస్ఎంఈలకి ఏదో ఊతమిస్తున్నాము, కొత్త పాలసీలు తీసుకొస్తున్నాము అని అంటే ప్రయోజనం ఏముంటుంది అనేది ఇక్కడ ప్రశ్న.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే శాలరీస్. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళు శాలరీస్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే విధంగా ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి ఏదైతే కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కట్టాలో, ఏవైతే ఇంట్రెస్ట్లు కట్టాలో అవన్నీ వాళ్ళకి ఒక 3 నెలల పాటు అవకాశం కావాలి, ఇంకో 3 నెలలు ప్రకటించమని అడుగుదాం. కానీ వాళ్ళకి డబ్బులు ఉంటాయి కనుక శాలరీస్ పే చేస్తారు. శాలరీస్ పే చేస్తే పర్చేసింగ్ పవర్ పీపుల్ దగ్గరికి వస్తుంది, వాళ్ళు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు కోవిడ్ నేపథ్యంలో నేను గమనించాను, ఏదైతే ఎఫ్ఎంజీసీ సెక్టర్ ఉందో ఏది తగ్గిపోలేదు, దానికి సంబంధించిన డిమాండ్ తగ్గిపోలేదు. అయితే మిగతా మోటార్ వెహికల్స్, మిగతా ఏవైతే అవసరం లేని కాస్మెటిక్స్, వీటిపైన ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ తగ్గడం కారణంగా జరిగింది. తప్పనిసరిగా పర్చేసింగ్ పవర్ పెంచాలి. అయితే ఈ యొక్క ప్యాకేజీలో అతి ముఖ్యమైనది డిమాండ్ని ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనతోనే మొత్తం ఈ ప్యాకేజీ ప్రకటించారు. దీంట్లో డిమాండ్తో పాటు డెమోగ్రఫిక్ డివిడెండ్, ఏదైతే ప్రతి చేతికి పని కల్పించాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విస్తృతపరిచి ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి సంబంధించిన ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వీటిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడం, కాంట్రాక్ట్ సంబంధించి ఉద్యోగాలు కల్పించడం. రేపు రాబోయే ప్యాకేజీలో వ్యవసాయానికి సంబంధించిన అంశాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. అలాగే రాబో కాలంలో ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ దేశంలో జరిగింది. ఆల్రెడీ అనేక వేల రూపాయలు అంటే రైతులకు ఇవ్వడం జరిగింది, మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి దేశంలో ఉన్న రేషన్లో 3 సార్లు అంటే ఒకే నెలలో 3 సార్లు రేషన్ ఇచ్చారు. ఆ విధంగా అనేక రూపాయల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడి ద బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇన్ ది స్టేట్ ఇన్ దిస్ కంట్రీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఆ విధంగా అనేక రకాల వెసులుబాటు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా కొన్ని ఆలోచనలు కూడా తప్పనిసరిగా చేస్తుంది. ఇవాళ మొత్తం కూడా ఏదైతే ప్రకటించారో అంత ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్, సిఐఏ వీళ్ళందరూ కూడా స్వాగత పలికారు. నిన్న సెన్సెక్స్ మిగతా అంశాలు కూడా ఏవైతే ఇండిసెస్ ఉన్నాయి అన్ని కూడా పెరిగాయి. ఏవైతే అనేక సంవత్సరాల నుంచి ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్ళు అడుగుతున్నారో అవన్నీ ఒకటిగా అన్ని కలిసి ఒకేసారి ఇవ్వడం జరిగింది. అవును, దీంట్లో తప్పనిసరిగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన అంశమే ఉంది. నేను అడిగితే బ్యాంకింగ్ లోన్ ఇస్తారా లేదా, తప్పనిసరిగా బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ చేయాలి. ఇవాళ పబ్లిక్ సెక్టర్లో ఏవైతే ఎన్పిఐ బ్యాంక్స్ అని కూడా కలిపి మెర్జ్ చేసి ఒక పెద్ద గ్రాండ్ కార్పొరేట్ బ్యాంక్స్ తయారు చేశారు. తప్పనిసరిగా వాళ్ళు కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అనేక మందికి రుణాలు ఇవ్వడానికి క్రియేషన్ చాలా ముఖ్యమైన అంశం కనుక ఉపాధి కల్పించే ఆలోచనలో భాగంగా ఇది బ్యాంకులు ముందుకు వస్తాయా లేదనేది ఒక ప్రశ్న తలెత్తుంది. దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఏమి ఇచ్చారు అని చెప్తే ఒకసారి ఆలోచించండి. ఒకసారి 16 అంశాల్లో ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది కూడా మీరు అన్నట్టుగా ఉద్యోగాలు తొలగకుండా వెంటనే అందుతుందా లేదా తర్వాత అంశం. ఉద్యోగాలు పోకుండా వెంటనే ఎంఎస్ఎంఈలు తెరుచుకోవడానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం కూడా చెబుతోంది. అసలు అనుమానం ఏంటంటే అసలు బ్యాంకులు ఏ రకంగా రుణాలు ఇస్తాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా మనం మాట్లాడదాం. సుందరం శర్మ గారు, మీరే సమాధానం చెప్పాలంటే, ఎందుకంటే మీరు తీసుకొచ్చినటువంటి పాయింట్ పైన మాధవ్ గారు మాట్లాడారు. మీకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ 3 లక్షల కోట్లకు సంబంధించి ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా లేదనేది మీ అనుమానం. వారు చాలా ఉదాహరణలు చెప్పారు గతంలో ఈ రకంగా ఇచ్చారనే దానికి సంబంధించి. సరే, ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలకి బ్యాంకులు రుణాలు ఇస్తాయా అంటే మాధవ్ గారు కూడా అదే చెప్తున్నారు. బ్యాంకింగ్ సిస్టంలో కూడా మేము డెఫినెట్గా రిఫార్మ్స్ తెస్తాము అని చెప్పారని. ఎందుకని బ్యాంకులు ఇవ్వట్లేదు ఇవాళ రోజున. ఇంకొకటి కూడా చూడండి, ఇక్కడ కొత్త వాటికి 3 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తారు. ఆల్రెడీ ఎన్పిఐ అయినటువంటి వాటికి ఏమని చెప్పారు, రివైవల్ కోసం అని చెప్పారని ఇచ్చే ఇస్తాము అని చెప్పారన్నారు. నేను చెప్తుంది అదే, ఎట్లా జరుగుతాయి ఇవాళ ఎన్పిఐ అయిపోయినటువంటి వాటి మీదట్న ఒక 4 నెలలో 5 నెలలో లేదా 6 నెలల నుంచో ఎన్పిఐ అయిపోయినటువంటి వాటి మీదట్న ఇవాళ రోజున రివైవల్ చేయడానికి బ్యాంకులు ఎంతవరకు ముందుకు వస్తాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది బ్యాంకింగ్ రిఫార్మ్స్. ఆ బ్యాంకింగ్ రిఫార్మ్స్ చేయమంటే మేము మెర్జర్ చేసేసాము. తెలుగువాడు పెట్టినటువంటి ఒక ఆంధ్రా బ్యాంక్ దాన్ని కూడా తీసుకెళ్ళిపోతే మన దురదృష్టం ఏంటంటే, నేను ఈ విషయంలో మాధవ్ గారు లాంటి వాళ్ళని కూడా నేను అడుగుతున్నది, ఆంధ్రా బ్యాంక్ అనేటువంటిది మన ఆంధ్రుల యొక్క అది తెలంగాణ ఆంధ్రుల కాదు. అటువంటి ఆంధ్రా బ్యాంకును కూడా మనం రక్షించుకోలేకపోయినటువంటి పరిస్థితిలో మనం మెర్జర్ చేసేసి దాన్ని మెర్జర్ల వల్లనే బ్యాంక్ రిఫార్మ్స్ వస్తాయనేటువంటిది చాలా తప్పు. అది. అందువల్ల మీకు లోన్లు వస్తాయనేటువంటిది కాదు. ఇంకొకటి కూడా నేనేమని చెప్తున్నానంటే 3 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి అక్టోబర్ 31 లోపల ఇస్తాము అని చెప్పనంటున్నారు. మళ్ళీ మీరు ఇక్కడ అది కూడా మళ్ళీ పెడతా ఉన్నారు. నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని కరోనా అయిపోయి లాక్డౌన్ అయిపోయి నేను వెళ్ళిన తర్వాత బ్యాంకర్ ఆ ప్రాజెక్ట్ చూసి నాకు ఇచ్చేది ఎప్పటికీ. ఇంకొకటి, ఇవాళ రోజున బ్యాంకింగ్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. అట్లా మీరే ఒప్పుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో 3 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది జరగదు. ఎన్పిఎస్ రివైవ్ జరగటం అనేటువంటిది లేదు. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని చెప్పని అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది అసలు? ఇవాళ మీరే చెప్తున్నారు వలస కూలీలు లేరు, వాళ్ళ కోసం మీరు ఇప్పటివరకు బియ్యం ఇచ్చాము, కందిపప్పు ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మీరు ఎట్లా జనరేట్ చేస్తారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇవి ఓపెన్ అవ్వడం ద్వారా ఓపెన్ అవుతాయి, కొంచెం పుంజుకుంటాయి, దాంతో ఉద్యోగాలు పోకుండా ఉంటాయని
సార్, నిర్మలా ఇప్పుడు సీతారామన్ ఇవాళ ఒక గారు ఎంఎస్ఎంఈ ఒక పరిశ్రమ చిన్న అది ఓపెన్ చేయడానికి ఈ 3 నెలలు 4 నెలల రూపాయలు ఉన్నటువంటి 3 నెలల నుంచి మూసి ఉన్నటువంటి వాళ్ళకి ముందర నేను జీతాలు ఇచ్చుకోవాలా, తర్వాత నేను మళ్ళీ రా మెటీరియల్ కొనుక్కోవాలా, దాన్ని మళ్ళీ నేను స్టార్ట్ చేయాలా, మళ్ళీ మిషనరీలో వాటిలో వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రెండోది ఈ రా మెటీరియల్ ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో రావాలి, దానికి మీరు తీసుకుని వచ్చే లాక్డౌన్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటిని బయటపడి నేను ఎక్కడి నుంచి వస్తాను ఈ 3-4 నెలల్లో అనేటువంటిది. ఇంకొక మాట అన్నారు ఆయన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశాము అని. అది మీరు కాదు, మేము ఇప్పుడు గ్యాస్కి మా యూపీఏ గవర్నమెంట్లోనే చేసాం, ఏది గ్యాస్ ఎక్కేది. అయితే ఇవాళ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది వాళ్ళు ఇవాళ ఎక్కువగా మాట్లాడుతున్నది ఒక కారణం ఉన్నది సార్. అదేంటి, అది నిన్ననే తీసుకొచ్చేసారు. ఎంఎస్ఎంఈలు మాట్లాడతా, రియల్ ఎస్టేట్ మాట్లాడతా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొనుగోలుదారుడికి మీరు చేసింది ఏమిటి, రెరా చట్ట ప్రకారం 6 నెలల పాటు మెయిన్ కొనుగోలుదారుడు కదా కావాల్సింది. ఇప్పుడు వాడు నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ మళ్ళా రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్ ఉంటుందో లేదో నాకు, ఇవాళ కొనుక్కున్న ఫ్లాట్కి ఎందుకైనా మంచిది, మనం ఇప్పుడు ఆగుదాం అనుకుంటా. అసలు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తెస్తున్న దానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే డిస్కమ్లకి 90,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అది ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు, రేపు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి పట్టుకొస్తా ఉన్నారు 2020. అది రేపు పార్లమెంట్ లో పెట్టాలి జూన్ జూలైలో. కాబట్టి ఇప్పుడు ప్రజలకు చూపించాలి వినియోగదారుడికి ఏదో బాగా కలుగుతుంది. 90,000 కోట్లలో వినియోగదారుడికి ప్రయోజనం ఉంటుందని ఆమె చెప్తున్నారు. వినియోగదారుడికి ఎట్లా ప్రయోజనం ఉంటుంది, జన్కోలకు కట్టుకుంటాడు, లేదంటే బ్యాంకులు ఎన్పిఐ అయిపోయినాయి, బ్యాంకుల్లో కట్టుకుంటాడు, బ్యాంక్ వాడికి కొంత లాభం జరుగుతుంది తప్ప వినియోగదారుడికి ఏం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇది డిస్కమ్లది ఇవాళ 90,000 కోట్ల రూపాయలు డిక్లేర్ చేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎక్కడైతే యాక్ట్ లో చెప్తున్నారో డ్రాఫ్ట్ యాక్ట్ లో, దాన్ని చూపించడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం అని చెప్పననే తప్ప డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి దానికోసం వాడుకుంటూ డిస్కమ్లకి 90,000 కోట్లు ఇస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఎట్లా ఇస్తుంది, ఇవాళ ఇప్పటికే అప్పుల పాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దానికి కౌంటర్ గ్యారంటీ ఇవ్వట, మళ్ళా దానిలో జరిగేటువంటి వీటికి కూడా ఒప్పుకొని తీరాలట. రిఫార్మ్స్కి ఒప్పుకొని ఉండాలట. అంటే ఏంటి రిఫార్మ్స్ అంటే ఏంటి, మొత్తం నా చేతుల్లోకి తీసుకుంటాను ఎలక్ట్రిసిటీ ఇదంతా కూడాను, మీరు ఒప్పుకోవాలి, అప్పుడు మాత్రం సంతకం పెడతాము అని. కాబట్టి నిన్న ప్రకటించినటువంటి వాటన్నిటిలో రియల్ ఎస్టేట్ చూసుకోండి, మెయిన్ గా చూద్దాం, రియల్ ఎస్టేట్ చూసుకోండి, డిస్కమ్లది చూసుకోండి, ఎంఎస్ఎంఈలది చూడండి, బ్యాంకింగ్ వ్యవస్థను మీరు సరిగ్గా చేయకుండా ఇవన్నీ కూడా జస్ట్ నేను చెప్పాను కదా, ఇవాళ నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారని మనం అందరం చూసాం. మా అకౌంట్లలోకి రావక్కర్లే డబ్బులు, కానీ మార్కెట్లోకి రావాలి. డబ్బు మార్కెట్లో ఉండాలి. మార్కెట్లో ఉండాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులకి నాకు లేకుండా ఒక్కటి చెప్తాను, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం డిఏని తీసేశారు. రేపు నిన్న జనవరిది, రేపు ఇప్పుడు జూలైలో ప్రకటించేది, నెక్స్ట్ ఇయర్ జాన్యువరిది కూడా తీసేశారు. అంటే దరిదాపుగా నాకు కరెక్ట్ ఎస్టిమేషన్ లేదు, 4,000 కోట్లు ఎన్నో బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు ఆ డబ్బులు వాళ్ళకి కనుక ఇచ్చేస్తుంటే డిఏ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ జనవరిది కూడా నువ్వు ఇప్పుడే చేసేస్తే అసలు ఇంకెట్లా వెళ్తుంది ముందుకి. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఆ డబ్బులు వస్తే, ఈ డిఏ పెంచితే డెఫినెట్ గా వాళ్ళు తీసుకొచ్చి ఖర్చు పెడతారు కదా, ఆ ఖర్చు పెడతారు కదా. ఇవాళ బ్యాంకుల్లో దాచుకుందాం అనేది లేదు. ఇవన్నీ మీరు ఆపేసి కొనుగోలుదారుడి యొక్క ఇది లేకుండా మీరు ఇవాళ ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంకొకటే చివరిగా చిన్న రంధ్రాలు ఎతుకుతున్నారు, వెతకండి అంటున్నారు. మేము అసలు కన్నాలే కనిపిస్తుంటే ఇంకా చిన్న రంధ్రం ఎక్కడ ఉంది, అక్కడ మొత్తం కన్నవే కనిపిస్తా ఉంది, మనిషి దూరం కన్నం కనిపిస్తుంటే ఇంకా రంధ్రాలు ఎక్కడ ఎత్తుతాం. మాధవ్ గారు ఏమైనా చెప్తారా దీనికి? ముఖ్యంగా ఆయన చెప్పిన అనేక విషయాల్లో అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు, కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, వినియోగదారులకు ఇవ్వలేదు. వినియోగదారులకి దీన్ని ఇవ్వటం జరిగింది. మీరు కానీ గమనిస్తే సుమారు 20,000 కోట్ల రూపాయలు సంబంధించి ఎన్బిఎఫ్సిస్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, మైక్రో ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా లిక్విడిటీ పెంచడం జరిగింది. అది ఎవరికి బెనిఫిట్ అవుతుందో అనేది నాకైతే అర్థం కాలేదు. అది వినియోగదారుడికి బెనిఫిట్ అవుతుంది. ఆ విధంగా వినియోగదారుడికి బెనిఫిట్ అవ్వాలి. అలాగే రెండోది పబ్లిక్ సెక్టర్ సంబంధించిన అంశం సంబంధించి ఏదైతే అతి ముఖ్యమైన అంశం, వాళ్ళు ఏదైతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అదే పెద్ద అంశం. వాళ్ళ శాలరీ కరెక్ట్గా వచ్చేస్తే దే విల్ బి హ్యాపీ. ఆ శాలరీ వాళ్ళు కరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అందరికీ ఇచ్చే విధంగా, అలాగే ఆ ఈఎఫ్ పిఎఫ్ ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో అది ప్రభుత్వం కడుతుంది. దీనికన్నా పెద్ద అవకాశం ప్రభుత్వ రంగం సంబంధించిన ఏ ఉద్యోగిని అడగండి, వాళ్ళు తప్పనిసరిగా దీన్ని స్వాగతిస్తారు. ఆ విధంగానే వీళ్ళు కాదు, ఏదైతే పిఎఫ్ కట్టే ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉండే ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అయిపోయారు. వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా వాళ్ళు కూడా ఈఎఫ్ పిఎఫ్ అంటే గవర్నమెంట్ 3 నెలలు మేమే కడుతుంది, 6 నెలలు పెంచింది. చాలా మంది అంటున్నారు నిజంగా ఇది కరెక్ట్ అని. అలాగే దాంట్లో విత్ డ్రాల్స్ ఒకళ్ళ శాలరీస్ వాళ్ళు పే చేయలేకపోతే వాళ్ళ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేటట్టు, దాన్ని వాళ్ళ పిఎఫ్ అకౌంట్ బ్రేక్ చేసినట్టు కాకుండా కంటిన్యూటీ చేసే విధంగా ఉండాలి అని చెప్పి అడిగారు. అది కూడా ప్రభుత్వం గతంలో చేయడం జరిగింది. అలాగే కేవలం ఇదే కాదు, ఇంకో బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన రిఫార్మ్స్ లో అతి ముఖ్యమైనది లిక్విడిటీ ఇన్ ద బ్యాంక్స్ పెంచడం జరిగింది. మీరు ఆర్బీఐ సంబంధించిన ఏదైతే ప్యాకేజ్ ప్రకటించారో దాంట్లో సుమారు 5,24,00,000 కోట్ల సంబంధించిన సుమారు 5,24,00,000 సంబంధించిన అంశం ఏదైతే ఉందో 5.4 lakhs సంబంధించిన లిక్విడిటీ బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర ఆర్బీఐ ఏ విధంగా ఇచ్చింది.
వాళ్ళకి సంబంధించి సిఆర్ఆర్ రేట్ ఏ విధంగా తగ్గించింది, లాంటి అనేక విషయాలు ఏవైతే Right, sir. దాని కారణంగా బ్యాంకింగ్ Yes, మనం ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా మాట్లాడాలి. Right. గైడ్ లైన్స్ ఇచ్చి Yes, please. ఎంఎస్ఎంఈకి సంబంధించిన అనేక మందికి ఉపాధి కలిపే అవకాశం, ఎవరిని ఉద్యోగాన్ని తీయకుండా ఉండే విధంగా వీరయ్య గారు. ఉండాలి. Yes, sir. కనుక ఇక్కడ ఏదైతే post అంటే రైట్ సార్, ఇక్కడ pre-COVID సమయంలో రాష్ట్రాలు ఏవైతే ఈ రోజు అంశాలు వరకు అవన్నీ కూడా Yes, sir, పోస్ట్ please. కోవిడ్ కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం. రాష్ట్రాలు మాత్రమే ఇప్పటి వరకు ఈ కోవిడ్ పైన ఖర్చు పెడుతూ వస్తున్నాయి. రాష్ట్రాల డిమాండ్లు కూడా అనేక సందర్భాల్లో మనం విన్నాం. ప్రధానమంత్రితో సమావేశమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి సందర్భంలో వాళ్ళు చేసినటువంటి ప్రధాన డిమాండ్లు కూడా కొన్ని నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. 1,00,000 కోట్లు కావాలి రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాలను ఆదుకోవాలని. ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచాలని కోరారు. అలాగే ఆర్బీఐ ఇచ్చేటటువంటి రుణాలపైన వడ్డీ రేటు తగ్గించమన్నారు. దాని మీద ఏదో చర్యలు తీసుకున్నట్టు కొంత కనిపిస్తోంది. కనీస మద్దతు ధర పంటలకు సంబంధించి 50% పెంచాలని కూడా అడిగారు. కానీ ఇందులో రాష్ట్రాలకు సంబంధించి వీరయ్య గారు మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్రాలు కోవిడ్ పైన పోరాటం చేస్తున్నదంతగా రాష్ట్రాలే కష్టపడుతున్నాయి, రాష్ట్రాలే ఖర్చు పెడుతున్నాయి. కానీ ఎక్కడా రాష్ట్రాలకు డైరెక్ట్ ప్రయోజనం కనిపించట్లేదు. ఇది రాష్ట్రాల నుంచి వస్తున్న వాదన. ప్రస్తుతానికైతే మమతా బెనర్జీ నోరు తెరిచుండొచ్చు, త్వరలో మిగతా వాళ్ళు కూడా తెరుస్తారనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి అంశం వారు మాట్లాడేటప్పుడు ముద్రా లోన్స్ గురించి, స్టార్టప్ లోన్స్ గురించి చెప్పారు. ఎన్ని ఇచ్చారు అనేది ఒక వివాదం. దాన్ని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముద్రా లోన్స్ తీసుకొని స్టార్ట్ చేసినటువంటి పరిశ్రమలన్నీ అత్యధికం మూతబడ్డాయి. ఎందుకు మూతబడ్డాయి అని అంటే మార్కెట్లో కొనుగోలు శక్తి లేకనే. అది అయిపోయింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ లెక్కలే. అది ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇక రెండో అంశం ఏమిటి, ఇప్పుడు వస్తాను, నేను అక్కడికే వస్తాను. ఇప్పుడు సిఎంఐఈ లెక్కల ప్రకారం, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సర్వే ప్రకారం దేశంలో లాక్డౌన్ తర్వాత 67% శ్రామికులు ఉపాధి కోల్పోయారు. అంటే లాక్డౌన్ కంటే ముందే మందగమనం, పరిశ్రమలు మూతపడడం, 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం రావటం జరిగింది. దానికి లాక్డౌన్ తోడవడంతో 67% మంది ఉపాధి కోల్పోయారు అనేది ఇప్పుడు చెప్తారు సిఎంఐఈ. సిఎంఐఈ లెక్కల ప్రకారమే నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో 92% మంది కార్మికులకు వేతనాలు లేవు. గత నెల వేతనాలు లేవు. ఇక మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎట్లుంటుందో మనం చూడొచ్చు. ఇది సీన్ అయినప్పుడు ఆ జనం దగ్గరికి డబ్బులు పోకుండా నువ్వు మళ్ళీ అప్పులు మాత్రమే ఇస్తాయి యాజమాన్యాలకు అని అంటే ఎట్లా పరిష్కరిస్తావు అనే దానికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ఇదొక అంశం. తర్వాత కరోనా మీద పోరాటం ఎస్ ఇప్పటిదాకా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ఉండని రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చబడ్డాయి. ఆర్థికంగా వనరులన్నీ కేంద్రం చేతుల్లోకి తీసుకున్నారు. అయినా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఎంత చేయగలిగితే అంత లోపాలు కూడా ఉన్నాయి, ఉండొచ్చు. కానీ ఎంతో కొంత చేయగలిగింది ఏదో రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయి. వాళ్ళు మొత్తుకుంటున్నారు కేంద్రం నుంచి నిధులు కావాలి అని. ఇప్పుడు ఏమిస్తున్నావు? ఇప్పుడు గత 3-4 రోజులుగా చూస్తే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? కొత్తగా కరోనా బాగా విస్తరిస్తోంది అని ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. కానీ టెస్టులు ఏ మేరకు పెరిగితే ఆ మేరకు కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పుడు మీరు లాక్డౌన్ సడలిస్తూ టెస్టుల గురించి మాట్లాడకపోతే చాప కింద నీళ్ళలాగా వాటి పని అవి చేస్తాయి కదా. ఇప్పుడు టెస్టులు ఎంత విస్తృతంగా చేస్తే అంత సులభంగా కంట్రోల్ చేయొచ్చు అని చైనాలో వుహాన్ నిరూపించింది, జర్మనీ నిరూపించింది, సౌత్ కొరియా నిరూపించింది. ఈ అనుభవాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలో కరోనాను కంట్రోల్ చేయడానికి, టెస్టులు పెద్ద ఎత్తున విస్తరించడానికి నువ్వు చెప్పింది ఏమిటి? నువ్వేం ఖర్చు పెడుతున్నావో చెప్పలేదు, నువ్వు రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నావో చెప్పలేదు. అవన్నీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభుత్వాలకు నువ్వు పీపీఈస్ ఎన్ని పంపిస్తున్నావు, మాస్కులు ఎన్ని పంపిస్తున్నావు, టెస్టింగ్ కిట్స్ ఎన్ని పంపిస్తున్నావు, పంపాలి కదా. అట్లానే పేదలను ఆదుకోవడం కోసం డైరెక్ట్గా ప్రజల చేతుల్లో పెట్టడం కోసం నువ్వు ఎంత పంపిస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాలి కదా. గోడౌన్స్లో నీ దగ్గరే ఉన్నాయి కదా 7.5 కోట్ల టన్నుల ధాన్యం. ఎంత పంపిస్తున్నావు? ఉచితంగా రాష్ట్రాలకు ఇస్తే వాళ్ళు పంచుతారు కదా పేదలకు. ఇప్పుడు 13 కోట్ల మంది, 13 నుంచి 14 కోట్ల మంది వలస కూలీలు అంటున్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది? వాళ్ళు వీడికి వస్తే వాళ్ళకు పని ఉంటుంది, వాళ్ళకి తిండి ఉంటుంది అంటేనే కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. ఇవన్నీ తర్వాత ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి ప్రకటించింది కూడా నేను చెప్తాను ఎంత హాస్యాస్పదంగా ఉందో. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది. ఎట్లా సాధ్యమండి? నీకు డిమాండ్ ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి అనుకోవచ్చు.
లాక్డౌన్ రావడంతో డిమాండ్ లేదు, పని ఆగిపోయింది. కానీ ధరలు పెరిగినాయి. అంటే అంతా సిండికేట్ అయ్యి సిమెంట్ ఉత్పత్తిదారులు, స్టీల్ ఉత్పత్తిదారులు సిండికేట్ అయ్యి ధరలు పెంచేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం అడ్రస్ చేయాలి? కన్స్ట్రక్షన్ పెరగాలి, రియల్ ఎస్టేట్ పుంజుకోవాలి అని అంటే సిమెంట్ ధర తగ్గాలి, స్టీల్ ధర తగ్గాలి. దానికి నువ్వు చేసింది ఏమిటి? ఇందులో ఏమీ లేదు. మీరు ఈరోజు చైనాలో ఎకానమీ ఎందుకు మళ్ళీ పోస్ట్ కోవిడ్ ఎకానమీ కూడా ఎందుకు వేగంగా పుంజుకుంటున్నది చూస్తే మనకు అర్థమైంది. అక్కడ ప్రజల చేతికి డబ్బులు వచ్చేటట్టు చేస్తున్నారు. నిత్య జీవిత అవసర సరుకుల మీద పన్ను రాయితీ ఇచ్చారండి, దాంతో ధరలు తగ్గుతున్నాయి. రెండవది, కొత్తగా కట్టేటువంటి ఇల్లు కొనుక్కునేవాడికి అతి తక్కువ వడ్డీతో అప్పులు ఇస్తున్నారు, డైరెక్ట్గా కొనుగోలుదారుడికి ఇస్తున్నారు. మూడవది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% నుంచి 75% రాయితీ ఇస్తున్నారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డర్లకు కూడా అతి తక్కువ వడ్డీతో పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ మీద, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్పుట్స్ మీద పన్ను రాయితీ ఇస్తున్నారు. ఇవేవి నువ్వు ఇక్కడ చేయట్లేదే, నువ్వు అప్పిస్తున్నా అంటున్నావు అంతే. ఎట్లా పుంజుకుంటుంది ఎకానమీ? అందుకని నీ పోరాటం కోవిడ్ మీద లేదు, ఎకానమీ పుంజుకునేందుకు అవసరమైన చర్యలు లేవు. ఇది లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్యాకేజీలను పరిశీలిస్తే, ఈ పాలసీలను పరిశీలిస్తే, ఎంఎస్ఎంఏలు, రియల్ ఎస్టేటు, అలాగే ఈ డిస్కమ్లకు సంబంధించి ఒక 90,000 కోట్లు ఇవన్నీ కనిపిస్తున్నా అతి ప్రధానమైనది ఏంటి? ఇప్పుడు మనం ఎందుకు ఈ పాలసీలు తీసుకొస్తున్నాము అని అంటే కోవిడ్-19 నేపథ్యంలో వచ్చినటువంటి లాక్డౌన్, దాని ద్వారా ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితి మీద ఏర్పడినటువంటి దెబ్బ, ఏదో ఇబ్బందులు. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే హెల్త్ సెక్టార్కి సంబంధించి ఇది ఇప్పటి వరకు అడ్రస్ చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు సార్? హెల్త్ సెక్టర్ లో మీరు చూస్తే ఒక 17,000 కోట్లు మొన్న రిలీజ్ చేయడం జరిగింది. అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద అరౌండ్ 11,000 crores, తర్వాత వచ్చేసి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో అది 15th ఫైనాన్స్ కమిషన్, దానిలో ఒక 6,195 కోట్లు. ఇవి రెండు ముఖ్యంగా ఇవి కోవిడ్ టెస్టింగ్ గానీ, పీపీఎస్ గానీ, వెంటిలేటర్స్ గానీ, ఐసీయూ బెడ్స్ గానీ వీటిలో ఖర్చు పెట్టాల్సిన ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా, ఇందాక వీరయ్య గారు చెప్పినట్టు, వాళ్ళు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు దీని గురించి. కోవిడ్ టెస్టింగ్ గానీ, ర్యాపిడ్ కిట్స్ గానీ, తర్వాత పీసీఆర్ టెస్ట్లు గానీ, వీటన్నిటి కోసం కూడా చాలా ఖర్చులు జరుగుతున్నాయి. అందుకనే స్టేట్ గవర్నమెంట్ ఏమడుగుతుందంటే మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని ఇంక్రీజ్ చేయండి అని. ఇప్పుడున్న 3% నుంచి మాకు 5% చేస్తే మా దగ్గర లిక్విడిటీ ఉంటుంది, డబ్బులు ఉంటుంది, సో దట్ వీ కెన్ స్పెండ్. తర్వాత వచ్చేసి ఆర్బీఐ ఇచ్చే రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రెస్ట్ ఫ్రీ చేయమని అడుగుతున్నారు. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన లోన్స్ రీపేమెంట్ షెడ్యూల్స్ కూడా మీరు మారిస్తే, దాన్ని వడ్డీ లేకుండా చేయగలిగితే మా ఆర్థిక పరిస్థితి బాగవుతుంది. తర్వాత పంటల మద్దతు ధర ఏదైతే ఉంటుందో కనీసం 50% పెంచండి అన్నది వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు. తర్వాత జిఎస్టీ ఏదైతే పెండింగ్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది, ఆ జిఎస్టీ పెండింగ్ మాకు ఇవ్వండి అన్నది కూడా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క డిమాండ్స్. ఐ థింక్ ఈ రోజు చేసే దీంట్లో వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తారని మనం అనుకుందాం. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఎకనామిక్స్ లో చెప్తున్నది ఏంటంటే, వీ కెన్ గో ఫర్ అడిషనల్ ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ ఆల్సో. మామూలుగా ఎందుకంటే ఈ ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ మనం ఎందుకు చేయమంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నది ఒక భయం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు తీసుకుంటే ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే మెయిన్లీ మన స్పెండింగ్ వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ కు మనం ఖర్చు పెడతాం కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగే ఖర్చు లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఒకటి ఎవాల్వ్ చేయాలి. ఎందుకంటే మన ఆర్బీఐ అడిషనల్ గా రుణాలు రేజ్ చేయడానికి 4,20,000 కోట్ల రూపాయలకు మాత్రమే రుణాలు తీసుకునేదానికి పర్మిషన్ ఇచ్చింది. అందువల్ల ఏమవుతుందంటే ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ, డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ కానీ కొద్దిగా లిమిట్ ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద. దీనికన్నా ఎక్కువ ముందుకు వెళ్ళలేము అని. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక ఆప్షన్ మనకు అవైలబిలిటీ ఏంటంటే ఇంక్రీజింగ్ ది అమౌంట్ ఆఫ్ కరెన్సీ అవైలబిలిటీ. ఈ ఆప్షన్ కూడా మనం ఒకసారి చూడగలిగితే, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్ అండ్ యూ నీడ్ టు టేక్ ఎక్స్ట్రాడినరీ మెజర్స్ అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అందువల్ల స్టేట్ గవర్నమెంట్స్ డిమాండ్స్ కూడా సెంట్రల్ కన్సిడర్ చేసి త్వరగా వాటన్నిటిని రిలీజ్ చేస్తే ఒక టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ కంట్రీలో మొదలవుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మాధవ్ గారు థ్యాంక్ యూ అండి. వీరయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సుందరామ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.